శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరి ఓం తత్సత్. నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి శుభగత్వంబుల్. నిగమంబులు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి శుభగత్వంబుల్. సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నీ వసనము బుధ. ఓ మానవుడా, వేదములు వేయి చదివినా ఫలితం లేదయ్యా. భాగవతం అనేటువంటి ఒక్క వేదాన్ని చదివినా విన్నా నీకు మోక్షం లభిస్తుంది అని దీని యొక్క అర్థం. ఎంత చక్కగా పద్యం రాశారో చూడండి. నిగమంబులు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి శుభగత్వంబుల్. సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నీ వసనము బుధ. అద్భుతమైనటువంటి పద్యాన్ని పోతన గారు మనకి అందించారు. క్షీరసాగర మథనములో మనం తరువాయి భాగంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. క్షీరసాగర మథనం ఇది వాస్తవానికి మన కథయే. ఇది ప్రతిరోజు మన మస్తిష్కంలో, మనస్సులో మథనం జరుగుతూ ఉంటుంది. మంచికి చెడుకి, ఏది మంచి ఏది చెడు, ఏది చేయాలి ఏది చేయకూడదు, ఇలా ఎప్పుడూ మథనం జరుగుతూనే ఉంటుంది. దానినే క్షీరసాగర మథనం అంటారు. మనం ఏ పని చేసినా ముందుగా కొంచెం నష్టం రావడం సంభవిస్తుంది. ఆ తరువాత పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నిస్తే మనకి ఫలితాలు అందుతూ ఉంటాయన్నమాట. అలాగే ఈ క్షీరసాగర మథనంలో కూడా దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మథించడం మొదలుపెట్టేప్పుడు అనేక కష్టాలు వారు పడ్డారు. మందర పర్వతాన్ని తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. అలాగే ఎలాగోలాగా తీసుకొచ్చి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆ విష్ణుమూర్తి ఎలాగోలాగా తీసుకొచ్చి పాలసముద్రంలో ఉంచారు. దాన్ని మందర పర్వతాన్ని చుట్టగలిగినటువంటి తాడు ఈ ప్రపంచంలో లేదు కాబట్టి వాసుకిని బ్రతిమాలి ఆ వాసుకిని తాడుగా చేసుకొని దేవతలు, దానవులు మందర పర్వతాన్ని మజ్జిగ కవ్వంలా చేసుకొని క్షీరసాగరాన్ని మధించడం మొదలు పెడితే, ఇంత కష్టపడి ఈ పనంతా చేస్తే మొట్టమొదటగా వారికి హాలాహలం ఉద్భవించింది. హాలాహలం పుట్టింది. ఆ విషాగ్నికి అన్నీ కూడా, లోకాలన్నీ కూడా భస్మమైపోతూ ఉంటే ఆ విషాగ్నిని తట్టుకోలేక దేవతలు, రాక్షసులు, మునులు అందరూ కూడా ఆ పరమేశ్వరుని వేడుకొనగా ఆ పరమేశ్వరుడు వచ్చి ఆ విషాన్ని ఒక చిన్న ముద్దగా చేసి నేరేడు పండులాగా ఆయన ఆ గరళాన్ని మింగి తన యొక్క కంఠంలో దాచాడు. అప్పటి నుండి నీలకంఠుడు అనేటువంటి బిరుదు ఆయనకి వచ్చింది అని గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. ఇలా ఎప్పుడైతే ఆ విషం యొక్క ప్రభావం తగ్గిపోయిందో, కొంచెం ప్రశాంతత ఏర్పడిన తరువాత మళ్ళీ దేవతలు, రాక్షసులు అందరూ కూడా మళ్ళీ గుమ్ముగూడి మనం ఎలాగైనా సరే అమృతాన్ని సాధించాలి అనేటువంటి పట్టుదలతో మళ్ళీ ఆ క్షీరసాగరాన్ని మధించడం మొదలుపెట్టారు. హై
హైలేస హైలేస హో హైలేస 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 హో హైలేస 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 హో హైలేస పట్టర పట్టు హైలేస వదిలితే పట్టు హైలేస 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 హో హైలేస 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 హో హైలేస. ఇలా ఆ పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే అలా చిలకగా చిలకగా కొంతసేపటికి అందు నుండి ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఒకటి ఉద్భవించింది. ఆ పాల సముద్రము నుండి ఒక తెల్లని కామధేనువు అలా బయటికి వచ్చింది. ఆ కామధేనువు ఎలా ఉన్నదో పోతన గారు అద్భుతంగా వర్ణిస్తున్నారు, చూడండి కందపద్యములో. తెల్లని మేనును అమృతము జల్లన జల్లించు పొదుగు, తెల్లని మేనును అమృతము జల్లన జల్లించు పొదుగు సితశృంగములం పెళ్ళుగా అర్ధుల కోర్కెలు వెల్లి గొలుపు మొదవు పాల వెల్లిన్ బుట్టెన్, మొదవు పాల వెల్లిన్ బుట్టెన్. తెల్లని మేనును, ఆ కామధేను ఎలా ఉందిట? తెల్లగా ఉందిట, పాల మీగడలా ఉందిట. అమృతము జల్లన జల్లించు పొదుగు, దాని యొక్క పొదుగు అమృతాన్ని జల్లించేలాగా, అమృతం వర్షం కురుస్తుందా అన్నట్లుగా దాని యొక్క పొదుగు నిండుగా ఉన్నదిట. సితశృంగములం, అందమైనటువంటి వాడి అయినటువంటి కొమ్ములు కలిగి ఉన్నదిట. పెళ్ళుగా అర్ధుల కోర్కెలు వెల్లి గొలుపు మొదవు పాల వెల్లిన్ బుట్టెను. ఎవరు ఏది అడిగితే అది ఇస్తుందట. దానికి, ఆ గోవుకి, ఆ కామధేనుకి అంత మహిమ ఉన్నది. ఓ కామధేనువా, నాకు పలానది కావాలి అంటే పంచభక్ష పరమాన్నాలు ఏది కావాలని అడిగితే అది ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి కామధేనువు అది పాల సముద్రం నుండి ఉద్భవించింది. మొట్టమొదటగా కామధేను వచ్చింది. ఆవు పాలు భగవంతునికి చాలా శ్రేష్టమైనటువంటిది. సరే, యజ్ఞాలు యాగాలు ఎక్కువగా ఋషీశ్వరులు చేస్తారు కాబట్టి అందరూ కూడా ఆ ఋషులకి ఆ కామధేనువుని ఇవ్వడానికి అంగీకరించారు. అలాగే ఆ కామధేనువుని ఋషులకు ఇచ్చారు. చక్కని పాలు ఇస్తుంది, శివాభిషేకానికి బాగా పనికొస్తుంది. పైగా ఇప్పుడు గరళాన్ని మింగినటువంటి ఆ పరమేశ్వరుడి కృప కోసం శివునికి అభిషేక ప్రియ శివ అని అభిషేకం చేయడానికి శివుడికి ఆవు పాలు చక్కగా వచ్చాయి అని చెప్పేసి ఆ కామధేనువుని ఋషులకు ఇచ్చారు. ఒకసారి వచ్చినటువంటి ఆ ఫలితాన్ని దేవతలు, మరలా ఒకసారి వచ్చినటువంటి దాన్ని దానవులు, ఇలా సక్రమమైనటువంటి పద్ధతిలో పంచుకోవాలి అని వారి ఒప్పందం. అందులో ఏది ఉద్భవించినా సరే సరి సమానంగా తీసుకోవాలి, అమృతమైనా సరే ఏది వచ్చినా సమానంగా తీసుకోవాలి అనేటువంటి షరతు కలిగి ఆ రాక్షసులందరూ వచ్చారు. కాబట్టి మొట్టమొదటి కామధేనువుని దేవతలైనటువంటి ఋషులకి అప్పచెప్పారు. మళ్ళా చిలకడం మొదలు పెట్టారు. హైలేస హైలేస హో హైలేస 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 హో హైలేస హైలేస
హైలేస హో హైలేస ఇలా చిలుకుతూ ఉంటే ఆ పాల సముద్రం నుండి కొంతసేపటికి తెల్లని స్వచ్ఛమైనటువంటి తెలుపు రంగు కలిగినటువంటి ఒక అశ్వము గుర్రము అలా బయటికి వచ్చిందట. స్వచ్ఛంద్ర పాండురంబై స్వచ్ఛంద్ర పాండురంభై ఉచ్చైశ్రవమనగా తురగమొగి జనించే స్వచ్ఛంద్రం పాండురంభై ఉచ్చైశ్రవమనగా తురగమొగి జనించే తురగము అంటే గుర్రం. తెల్లగా ఉన్నటువంటి గుర్రం ఒకటి ఆ పాల సముద్రంలోంచి బయటకు వచ్చిందట. పుచ్చుకొని బలి దైత్యుండు ఇచ్చకొనండయ్యే ఇంద్రుడు ఈశ్వర శిక్షన్. పుచ్చుకొని బలి దైత్యుండు ఇచ్చుకొనండయ్యే ఇంద్రుడు ఈశ్వర శిక్షన్. కంద పద్యం చూడండి ఎంత అందంగా రాశారు. చక్కగా చంద్రుని వలె నున్నగా ఉన్నటువంటి తెల్లగా ఉన్నటువంటి అందమైనటువంటి ఎక్కడ నల్లని మచ్చ లేనటువంటి తెల్లని గుర్రం ఒకటి ఆ పాల సముద్రం నుండి ఉద్భవించింది. ఆ గుర్రానికి ఉచ్చైశ్రవము అని పేరు ఉన్నది. దాన్ని బలి చక్రవర్తికి మరి ముందుగా దేవతలు తీసుకున్నారు, తర్వాత వచ్చిన దాన్ని మరి దానవులకు ఇవ్వాలి కదా, ధర్మం ధర్మమే అని ఆ బలి చక్రవర్తిని తీసుకోమన్నారట అందరూ కూడా. దానవులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఆహా ఎంత బాగున్నది గుర్రము, ఆవుదేముందలే ఆ పాలు ఇస్తాయి అంతే కదా, ఈ గుర్రం చూడండి ఎంత బాగుందో, ఈ గుర్రం మీద మా దానవ రాజు అయినటువంటి బలి చక్రవర్తి ఎక్కి కూర్చుంటే ఈ ముల్లోకాలలో ఎంత శోభాయమానంగా ఉంటుంది అని వాళ్ళు చాలా సంతోషపడ్డారట. ఈ గుర్రము భోగమునకు ప్రతీక అంచేత భోగే రోగ భయం కులేచ్యుత భయం. ఎప్పుడైతే భోగాలు మనం అనుభవిస్తూ ఉంటామో అది రోగాలకు కారణమవుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఈ శరీరాన్ని ఎంత సుఖపెడతామో అంత రోగగ్రస్తం అవుతుందిట. అందుచేతని ఈ శరీరాన్ని ఎక్కువగా సుఖపెట్టకూడదు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకని అనేక రకాలైనటువంటి పూజలు, ఉపవాసాలు, దీక్షలు ఇలాంటివన్నీ కూడా మన శాస్త్రంలో ఇమర్చడానికి కారణం ఏమిటంటే ఈ శరీరాన్ని ఎక్కువగా సుఖపెడితే ఇంకా సుఖం కావాలి, ఇంకా సుఖం కావాలి అంటుంది. ఈ సుఖానికి మితం అనేటువంటిదే ఉండదు. ఎంత సుఖపెట్టినా ఈ శరీరం ఇంకా సుఖాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఒకవేళ మంచం లేదనుకోండి, మంచం ఉంటే బాగుండు అనుకుంటాం. మంచం ఉన్నదనుకోండి, దాని మీద పరుపు ఉంటే బాగుండు అనుకుంటాం. పరుపు ఉన్నదనుకోండి, ఈ పరుపు గట్టిగా ఉంది ఇంకా మెత్తగా ఉంటే బాగుండు అనుకుంటాం. ఇంకా మెత్తగా ఉన్న పరుపు ఉందనుకోండి, ఆహా ఏసీ ఉంటే బాగుండు అనుకుంటాం. ఇట్లా కోరికలకు అంతుండదు. ఈ శరీరాన్ని సుఖపెట్టడం అనేటువంటిది మనం మనస్సులోనే దాన్ని సుఖపెట్టాలి గాని వాస్తవంగా ఈ శరీరాన్ని సుఖపెట్టేటువంటిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. జ్ఞానం ఒక్కటే, జ్ఞానామృతం అనేటువంటిది ఒక్కటే ఈ శరీరాన్ని సుఖపెట్టగలుగుతుందన్నమాట. అందుచేత ఈ రాక్షసులందరూ కూడా ఆ గుర్రం వచ్చింది, భోగమైనటువంటి వస్తువు మాకు లభించింది, ఆహా ఎంత అందంగా ఉందిరా గుర్రం, ఇది ఎక్కడ నల్ల మచ్చలేదు, దీని మీద ఎక్కి బలిచక్రవర్తి తిరుగుతూ ఉంటే ఆహా ఇక ముల్లోకాలలో ఆయనకి ఎదురు లేదు కదా అని వాళ్ళంతా సంతోషపడ్డారట. ఆ ఉచ్చైశ్రవాన్ని దానవులు తీసుకున్నారు. తర్వాత మళ్లీ చిలకడం ప్రారంభించారు. హైలేస హైలేస హో హైలేస 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 హో హైలేస 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 హో హైలేస ఇలా చిలకగా దాని నుండి ఒక అద్భుతమైనటువంటి తెల్లని ఏనుగు ఒకటి ఆ పాల సముద్రం నుండి అలా పైకి వచ్చిందట. దానినే ఐరావతము అన్నారు.
చతుష్టాహతి శైలాంతంబులు విరిగి పడగా ఆ ఏనుగు ఎలా ఉన్నదో చక్కగా వర్ణిస్తున్నారు పోతన గారు. దంత చతుష్టాహతి శైలాంతంబులు విరిగి పడగా నవదాతకు భృత్కాంతంబగు ఐరావణ దంతావళము ఉద్భవించే ధరణీనాథ. తెల్లని బలిష్టమైనటువంటి ఏనుగు ఒకటి ఆ పాల సముద్రం నుండి ఉద్భవించిందట. ఆ ఏనుగు ఎలా ఉందట? 4 దంతాలు కలిగి ఉన్నదిట. ఆ ఏనుగు ఆ దంతాలతో ఏదైనా ఒక కొండను ఢీకొట్టినట్లయితే ఆ కొండ నుగ్గు నుగ్గు అయిపోతుందట. అంత బలంగా ఉన్నదట ఆ ఏనుగు. ఏనుగు తెల్లగా ఉన్నది, చాలా బలిష్టముగా ఉన్నది, 4 దంతాలు కలిగి ఉన్నది. అలాంటి ఏనుగు ఐరావతం అనేటువంటి పేరుతో పాలసముద్రం నుండి బయటికి వచ్చిందట. రాక్షసులు దేవతలు కూడా ఐరావతాన్ని చూచి మోజుపడ్డారు. కాని ధర్మం ధర్మమే కాబట్టి తరువాత దేవతలకు చెందవలసి ఉన్నది కాబట్టి ఆ ఏనుగుని దేవతలకు ఇచ్చాడు. ఆ దేవేంద్రుడు ఆ ఐరావతాన్ని తీసుకున్నాడు. మళ్ళీ చిలకడం ప్రారంభించాడు. హైలేస హైలేస హో హైలేస, హైలేస హైలేస హో హైలేస, హైలేస హైలేస హో హైలేస. ఇలా చిలుకుతూ ఉంటే తర్వాత ఏది వస్తుందో మరలా వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. హరి ఓం.